హలో ఫుడ్ లవర్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ సుమ ఇంటి వంట. నెల్లూరు రియాజ్ బిర్యానీ అంటే ఎంత ఫేమసో మీ అందరికీ తెలుసు కదా. నాకు తెలిసి మీ అందరిలో ఎవరో ఒకరు ఏదో ఒక రోజు వెళ్ళి తినే ఉంటారు. కానీ నా స్టైల్లో రియాజ్ బిర్యానీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ముఖ్యంగా మనకు కావాల్సిన పదార్థాలు: ఆనియన్ 5, టమాటాలు 4. మనం ఇప్పుడు బిర్యానీకి సరిపడా ప్యాన్ తీసుకొని మనం దాంట్లో కొంచెం నూనె, కొంచెం నెయ్యి, అలానే నూనె కాగిన తర్వాత పట్టా, లవంగాలు, యాలకులు వేసి బాగా దోరగా వేగనివ్వండి. వేగాక మనం కోసిపెట్టుకున్న ఆనియన్ బాగా వేగాలి. ఎందుకంటే మనం ఆనియన్లోనే ఉంది బిర్యానీ టేస్ట్ అంతా. ఆనియన్ ఎంత బాగా వేగితే మన బిర్యానీ అంతే రోస్ట్గా కనిపిస్తుంది. మనం బాగా వేగాక దాంట్లో 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాగా వేగాక మనం మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ వేసుకొని మనం ఒక్కసారి అలా ఫ్రై చేసి కొంచెం ఉప్పు అలా మళ్ళీ మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, అలానే కారం వేసుకొని బాగా మిక్స్ చేయండి. అలానే మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలను కూడా వేయండి. ఎందుకంటే ఆ టమాటాలు ఇప్పుడు వేసే కారణం ఏంటంటే అడుగు అంటకుండా ఈ టమాటాలు ఆ జ్యూస్ ఇదంతా బాగా మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది. మేతి చామని కూడా వేసుకోండి. ఎందుకంటే ఆ ముక్కలకి బాగా టేస్టీగా ఉంటుంది, బాగా క్రిస్పీగా ఉంటుంది. అలాగే కొంచెం పెరుగు వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం కోవా వేసుకోండి. కోవా వేసుకున్న దానివల్ల ఏంటంటే మటన్ చాలా మెత్తబడుతుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం పక్కన ఇంకో పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లు ఎన్ని ఉండాలంటే మనం బియ్యం ఏదైతే కొలత వేస్తామో ఆ కొలతకి 1కి 1.5 పెట్టుకోండి. అప్పుడు మనం ఇంకా కొలత వేయకుండా నీళ్లు పోసేయడానికి బాగుంటుంది. గోరువెచ్చగా రానిచ్చాక నీళ్లు మనం దీంట్లో పోసేసి మనం ఇప్పుడు కొంచెం పాలు పోసుకోవాలి. పాలు ఎందుకు పోసుకోవాలంటే కొంచెం స్మూత్గా వస్తుంది. అలానే ఒక నిమ్మకాయ పిండుకోండి. అది పిండుకున్నాక కొంచెం మొత్తం మిక్స్ చేసుకొని మనం ఉప్పు టేస్ట్ చూడండి. టేస్ట్ చూసాక తగ్గితే కొంచెం వేసుకొని పక్కన విసురు పెట్టుకొని విసురు బాగా కాగాక బియ్యం వేసి బియ్యం ఉడికేటప్పుడు 50-60% ఉడకాలి. ఉడికేటప్పుడే మనం కొంచెం నూనె వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. అలానే మనం ఆ ఉడికిన తర్వాత 50-60% ఉడికాక నీళ్లు లేకుండా వాటర్ అంతా తీసేసి మనం ఉడకపెట్టుకున్నాం కదా బిర్యానీకి గ్రేవీ, ఆ గ్రేవీలో నీళ్ళు వాటర్ లేకుండా ఆ బియ్యం అంతా వేసేసుకోండి. వేసుకున్నాక చిన్నగా ఆ గ్రేవీకి ఈ బియ్యం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేయండి. ఎందుకంటే ఈ బియ్యం విరిగిపోకుండా చేయండి. మనం ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. మనకు ఇంట్లో నిప్పుల సౌకర్యం ఉండదు కాబట్టి ఇప్పుడు మనం దోశ పెనం ఉంటుంది కదా, అది పెట్టుకొని మనం 10 నిమిషాలు పెద్ద మంట మీద, 15 నిమిషాలు చిన్న మంట మీద. 10 నిమిషాలు పెద్ద మంట ఎందుకంటే పెనుము బాగా కాలాక మనం పెట్టుకున్న బిర్యానీ దబరకి హీట్ తెలుస్తుంది. అలాగే చిన్న మంట మీద అంటే బిర్యానీ అడుగంటకుండా చిన్న మంట మీద పెట్టుకుంటే మనకు బాగా కుక్ అవుతుంది. చూశారు కదా ఇంట్లోనే రియాజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో. ముక్క ఉడకడం కానీ, రైస్ కలర్ కానీ, ఆ రైస్లో ఉన్న టేస్ట్ కానీ సేమ్ రియాజ్ బిర్యానీ లాగే ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమ ఇంటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.